హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్కే. వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి. నేను ప్రజెంట్ అయితే గండికోట దగ్గర ఉన్నా. గండికోట ఎక్కడ ఉందో తెలుసా? మనకి జమ్మలమడుగు గ్రామం నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలో మనకైతే ఈ గండికోట గ్రామం మనకి గండికోట ఉంది. ఫస్ట్ కోట ఎంటర్ అవుతుంది. కోటను దాటుకుంటే ఊరు వస్తుంది. తర్వాత చార్మినారు, మసీదు, తర్వాత వచ్చేసి మాధవరాయ టెంపుల్, రంగనాయకుల టెంపుల్, ధాన్యాగారం, తర్వాత లాస్ట్ కోనేరు, తర్వాత ఈ గండి, ఈ పెన్నా నది గండి, ఈ గండిని వ్యూ పాయింట్ వేరే లెవెల్. హైలైట్ ఇష్యూ అంటే ఇదే వేరే లెవెల్. గండికోటలో చూడాలంటే ఎక్కువసేపు పట్టదు, ఒక రోజులో మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ నైట్ క్యాంపెయిన్, మరి నెక్స్ట్ డే బోటింగ్, జిప్ లైన్, ఇవన్నీ గేమ్స్ కూడా ఉంటాయి. రిసార్ట్స్ చాలా ఉంటాయి, గవర్నమెంట్, ప్రైవేట్ ఉంటాయి, అలాగే రూమ్స్ ఉంటాయి, క్యాంపెయిన్ సంబంధించిన టెంట్ హౌస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ వీడియోలో మనం అయితే అన్నీ చూద్దాం, ఓకేనా? వెళ్దాం వీడియోలోకి. జమ్మలమడుగు నుంచి ఒక 15 కిలోమీటర్ దూరంలోనే మనకైతే గండికోట ఉంటుంది. అయితే దారి మధ్యలోనే మనకైతే ఈ హనుమాన్ స్టాట్యూ కనపడుతుంది. ఇంకా గండికోట గ్రామం ఎంట్రీ ముందే మనకి హరిత రిసార్ట్స్ కనపడతాయి. ఏపీ టూరిజం వాళ్ళు అయితే చూసుకుంటారు. వీటిని ఈ హరిత రిసార్ట్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. గండికోట కూడా టాప్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మీకు రైట్ రూమ్స్కి అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కడ చాలా ఉంటాయి రూమ్స్. కాస్ట్ వచ్చేసి మనకైతే వీకెండ్స్లో ఒక రేటు, వీక్ డేస్లో ఒక రేటు ఉంటుంది. ఇవన్నీ కనపడేవన్నీ రూమ్సే. మీకు నచ్చిన రూమ్కి మాట్లాడుకుని వెళ్ళిపోవచ్చు. క్యాంపెయిన్ టెంట్ గురించి కూడా మీకు వివరిస్తా, ఎందుకంటే నైట్ అక్కడ స్టే చేయాలనుకుంటే అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తా. చూడండి ఎంత పెద్దగా ఉందంటే కోట, అంత పెద్దగా ఉంది గండికోట. ఇది ఎంట్రీ అండి. ఇంకా లోపలికి ఇట్లా వెళ్తే అవతల విలేజ్ ఉంటుంది, గండికోట గ్రామం అనే విలేజ్. ఆ విలేజ్ కూడా చూపిస్తా చూడండి. ఇది ఎంట్రీ. ఇంక వెళ్దాం లోపలికి. ఇక్కడ ఒక సైనికుడు నిలబడి మనకైతే ద్వారపాలకుల దగ్గర ద్వారపాలకుల్లాగా ఉండి అక్కడ మనకైతే స్వాగతం పలుకుతుంటారు. చాలా మూవీస్లో చూస్తుంటారు కోటల దగ్గర. అలాగే ఉంది చూడండి. ఇప్పుడు ఇది చుట్టూ చూడండి ఒకసారి. రాజాదిరాజు వస్తున్నాడు. కోట తలుపులు తెరవండి. ఇక్కడ కోట తలుపులు తెరిచే వాళ్ళు సైనికులు కూడా ఉంటారు చూడండి ఒకసారి. ఎప్పుడైనా పెద్ద రాజుల మూవీలు చూస్తే ఖచ్చితంగా మనకి అది కోట కూడా ఓపెన్ చేస్తాం. చూడు ఎంత పెద్దగా ఉందో కోట కూడా. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తారు చూడండి. చాలా చిన్న రాజులు ఇక్కడ దాకా వస్తే ఇక్కడ కోట దగ్గర కోట కాపలాదారులు ఉంటారు, వాళ్ళు ఓపెన్ చేస్తే ఇట్లా లోపలికి వెళ్తాం చూడు. అలాగుంది. ఈ కోటను ఆనుకొని మనకి సైడు అటు ఇటు మనకు ఖచ్చితంగా సైనికులు కాపలా ఉంటుంది. అప్పట్లో కోటలో రాజులు ఉన్నప్పుడు అలాగే నిర్మించుకున్నారు చూడండి. ఇప్పుడు విలేజ్లకి అంటాను. అటు ముందుకెళ్తే మనకు గండికోట గ్రామం మనకు కనపడుతుంది. ఇటు ముందుకెళ్తే మీకు తర్వాత గ్రామం చూస్తే ఒకసారి కోట మొత్తం క్లారిటీ చూసేద్దాం. విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి వెనక నుంచి కోట పైకి ఎక్కాలి. ఇది ఎక్కిన తర్వాత ఇట్లా చూడండి ఒకసారి. అంటే అంత శత్రువులు రాకుండా చుట్టూ గ్రామం చుట్టూ అది కోట నిర్మించుకోరు. ఆ కోట చుట్టూ ఒకసారి చూడండి. అక్కడ మనుషులు వస్తున్నారు కదా, అదే ఎంట్రీ. కార్లు, వెహికల్ కూడా అలా వెళ్ళాలి. అది గ్రామంలోకి ఎంట్రీ. అది వెహికల్ కూడా వచ్చింది చూడండి. ఇది టాప్ వ్యూ. పైనుంచి నేనైతే కోటను మొత్తం ఒకేసారి షూట్ చేద్దామని తీస్తున్నాను. జమ్మలమడుగు దగ్గర నుంచి ఒక 15-17 కిలోమీటర్స్ లోపైతే గండికోట గ్రామం అవుతుంది. అంటే కోటలోంచి లోపలికి వెళ్తే గ్రామం కనపడుతుంది మనకి. కోటే ఆ గ్రామానికి రక్ష. అప్పుడు రాజులు లోపల పరిపాలిస్తూ చుట్టుపక్కల కోట కూడా కట్టించుకొని శత్రువులు కూడా లోపలికి ప్రవేశించకుండా చేద్దామని ఈ కోటను అయితే అలా నిర్మించుకున్నారు. అంటే శత్రు దుర్భేద్యమైన కోట. ఈ కోట లోపలికి ఎంట్రీ అవ్వాలంటే చాలా కష్టం. అంటే ద్వారం నుంచి వెళ్ళాలి. ఇంకా చుట్టూ కోట అడ్డం ఉండిపోతుంది. అందుకే శత్రువులు కూడా పైకి ఎక్కి లోపలికి వెళ్ళారు. కనపడుతుంది మీకు చుట్టూ కోట కూడా కనపడుతుంది. లాంగ్లో చూడండి ఒకసారి. ఎక్కడ శత్రువులు లోపలికి వస్తారో అని, అంటే ఎక్కడ అనువుగా ఉంది శత్రువులు లోపల రావడానికి అన్న ప్లేసుల్లో ఇలా కోట నేర్పించుకోరు. మిగతా ప్లేస్లో కొండలు ఉంటాయి. ఆ కొండ ఎక్కి రావటం అంటే చాలా కష్టం. అందువల్ల ఇక్కడ ఈజీగా ఉంది ఇట్లా లోపలికి రావటం శత్రువులకు. అందువల్ల ఇక్కడ కోట కూడా ఏర్పరచుకోరు. చూడండి గ్రామంలో ఏమున్నాయంటే పాత కట్టడాలు ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఇదైతే విలేజ్. ఇక ఇక్కడ ఉంది చూడు, ఇది గండికోట చార్మినార్. తర్వాత దీని వెనక ఉన్నది అయితే మసీదు, గండికోట మసీదు. ఇక్కడేమో జైలు కూడా చాలా భయంకరంగా ఉంటుంది. నేను చూసిన, అక్కడ వెళ్ళినా చూద్దాం. ఇది మాధవరాయ టెంపుల్. అంటే పొలిమేర 2 సాహసం షూటింగ్ కూడా జరిగింది. నేను లాస్ట్లో ఒక వీడియో కూడా పెట్టా.
అక్కడ లాంగ్లో కనపడే రంగనాయక టెంపుల్. ఇవన్నీ నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒకసారి చూస్తున్నా అంటే పైనుంచి ఎట్లా ఉందో కనపడుతుందా లేదని. విలేజ్ ఎంట్రన్స్లోనే మనకి చార్మినార్ కనపడుతుంది. ఇది గండికోట చార్మినార్ అని పిలుస్తారు, ఎందుకంటే చార్మినార్ షేప్లో ఉంటుంది కాబట్టి ఆ పేరు పిలుస్తారు. అందరికి కూడా అర్థమవుతుంది అందులో ఈజీగా చార్మినార్ అంటే. చార్మినార్ చూసిన తర్వాత అలా ముందుకు రాగానే మనకు జైలు కనపడుతుంది. అప్పట్లో ఆడిన జైలు, ఆ జైలు కూడా చూద్దాం. లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాం ఒకసారి. జైలు లోపల అయితే ఉన్నాం మనం. ఇదే జైలు. జైల్లో గాలి ఊపిరి కూడా ఆడట్లేదు. ఈ జైల్లో అప్పుడు ఖైదీలు వేసి తొక్కుతారు. ఇప్పుడంటే ఖైదీలకు కూడా మానవ హక్కులు ఉండబట్టి బతికిపోయినాం. అప్పట్లో రాజులు దొరికిరంటే ఖైదీలు ఇంక ఇట్లాంటి గదులు వేసి తొక్కిస్తే 100 మందిని 50 మందిని 200 మందిని ఇట్లా తొక్కితే వాళ్ళకి అల్లాడుకుంటూ సచ్చేవాళ్ళు. ఇప్పుడంటే మనకు మానవ హక్కులు ఉండబట్టి ఖైదీలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి జైళ్ళల్లో. అప్పుడు ఏడుంది. ఇంకా జైలు నుంచి కొంచెం ముందుకు రా మనకైతే ఇక్కడ బోర్డు కనపడుతుంది, మాధవరాయ టెంపుల్కి దారిని. ఈ బోర్డు చూసి ఇక్కడ నుంచి వెళ్ళండి. గండికోట విలేజ్లో ఇదొక హైలైట్ పాయింట్. ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టెంపుల్. లోపల కూడా చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే భలే ఉంటుంది ఈ టెంపుల్. నేను వెళ్ళినప్పుడు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా జరిగినాయి. ఇదే టెంపుల్లోనే మనకైతే పొలిమేర 2 మూవీ షూటింగ్ అయితే జరిగింది. అలాగే సాహసం మూవీ కూడా షూటింగ్ జరిగింది. దాని గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే నేను ఒక వీడియో తీసి ఆల్రెడీ పెట్టా, ఒక వ్లాగు. అక్కడికి వెళ్ళి వీడియో చూడండి, మన ఛానల్లోనే ఉంటుంది. ఇంకా టెంపుల్ చూసి అక్కడి నుంచి అలా ముందుకు రాగానే మనకైతే మసీద్ చూద్దాం. మసీదు ఇక్కడ ఉన్న కోనేరు చూసేద్దాం. ఇంకా మసీద్ పక్కనే మనకు అప్పట్లో వాడుకున్న అంటే ధాన్యాన్ని దాపెట్టుకున్న ధాన్యాగారం కూడా ఉంటుంది. ఈ ధాన్యాగారం కూడా చూసేయండి. ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళిపోదాంగా. అక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళంగానే మనకైతే రంగనాయక టెంపుల్ కనపడుతుంది. ఆ రంగనాయక టెంపుల్ దాటుకుంటే గండికోట వ్యూ పాయింట్ వస్తుంది. ఫస్ట్ అయితే ఈ టెంపుల్ చూడండి. ఈ టెంపుల్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. అప్పట్లో యుద్ధాలు జరిగి తర్వాత వెళ్ళిపోయే లాస్ట్ టైంలో యుద్ధాలు జరగడం వల్ల ఇట్లా శిథిలా వ్యవస్థకి వెళ్ళిపోయింది. చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది సేమ్ ఆ మాధవరాయ టెంపుల్ ఎలా ఉందో ఇది కూడా అలాగే కొన్ని పోలికలు అయితే ఉంటాయి, కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫైనల్గా అయితే గండికోట వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్. ఈ వ్యూ పాయింట్ చూడటం కోసమే సగం విజిటర్స్ గండికోటకి రావడానికి కారణం ఇదే. చూడండి ఈ వ్యూ పాయింట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇదే హైలైట్. ఇక్కడ ఇదంతా న్యాచురల్గా ఏర్పడింది ఈ గండి అనేది. ఇలా న్యాచురల్గా ఇట్లా గండి ఏర్పడటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. ఈ ప్లేస్నే మనకు గ్రాండ్ కెనాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అది ప్రపంచంలో 2 ఉన్నాయి ఇలాంటివి. అయితే ఫస్ట్ ఒకటి అమెరికాలో ఆరిజోనాలో కొలరాడో అనే నదిపై ఉంది. తర్వాత ఇదైతే నెక్స్ట్ మందే. అయితే ఇది ఎలా ఏర్పడిందంటే చుట్టుపక్కల ఉన్న ఎర్రమల కొండలు. అప్పట్లో పెన్నా నది జస్ట్ కొంచెం పైపైన పారుకుంటూ వెళ్తుండేది, ఇలా పారుకుంటూ వెళ్తుండేది. అయితే మెత్తకున్న ప్రదేశాన్ని అంతా కొట్టేసుకుని అటుకొండ ఇటుకొండ గట్టిగున్న ప్రాంతం అట్లా మిగిలిపోయింది. ఆ మెత్తకున్న ప్రదేశాన్ని అంతా అక్కడ నీటి ప్రవాహం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా అలాగా గండి ఏర్పడింది. వేల ఏళ్ల క్రితం ఈ ఎర్రమల కొండలు చీల్చుకొని వెళ్ళటం వల్ల ఇలా ఏర్పడింది. ఈ ప్లేస్ని అలా చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంటుంది. ఎంతసేపు అయినా నువ్వు అక్కడే కూర్చుంటావు, ఎందుకంటే వాతావరణం అలా ఉంటుంది కాబట్టి నువ్వు కూడా అక్కడే కూర్చుండిపోతావు చూస్తూ. ఇక్కడ పైన చూడండి రాళ్ళు ఎట్లా ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. అసలు నేనైతే ఈ రాళ్ళు జారిపోతాయి అనుకుంటున్నాను, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. భయపడకాకండి. పెన్నా నది గండిలో కూడా బోటింగ్ జరుగుతుంది. బోటింగ్ కూడా మీకు చూపిస్తా. బోటింగ్ కాస్ట్ ప్రైస్ వాటి డీటెయిల్స్ మొత్తం అయితే మీకు ఈ వీడియోలోనే చెప్తా. అదిగో చూడండి దూరం నుంచి బోట్ కనపడుతుందా, బోటింగ్ కింద జరుగుతుంది. తర్వాత వెళ్దాం. ఇందాక మీకు చెప్పా కదా చుట్టూ కోట కూడా ఏర్పరచుకోరు. నేను ఇందాక చూపించిన ప్లేస్ ఇదే. ఇది కోట కూడా చూడండి. ఎక్కడ లోపలికి ఈజీగా ఉందో అక్కడైతే కోట కూడా ఏర్పరచుకోరు. మీకు నైట్ క్యాంపింగ్ అని చెప్తున్నా కదా, ఈ క్యాంపింగ్ లెఫ్ట్ సైడ్లో పెద్ద టెంట్లు ఉంటాయి, రైట్ సైడ్లో చిన్న టెంట్లు ఉంటాయి.
పెద్దవి వచ్చేసి ఏసీ టెంట్లు, రైట్ సైడ్లో ఉన్నాయి చిన్న టెంట్లు వచ్చేసి నాన్ ఏసీ టెంట్లు. పెద్ద టెంట్లకు వచ్చేసి ఫ్యామిలీకి అయితే బాగుంటుంది, ఈ రైట్ సైడ్ ఉండే బ్యాచులర్స్కి అయితే బాగుంటుంది. కోట ఎంట్రీలోనే సీసీ రోడ్ ఉంటుంది, ఆ సీసీ రోడ్ పట్టుకొని అలా వచ్చేస్తే మీకైతే క్యాంపెయిన్ ప్లేస్ వచ్చేస్తుంది. ఇక్కడ క్యాంపెయిన్ కూడా అరేంజ్ చేస్తుంది చూడండి. ఈయన క్యాంప్ ఫైర్ కూడా ఫ్రీగా ఉంటుంది మనకి. ఎక్కువ లెంత్ చేయకుండా టెంట్ యొక్క డీటెయిల్స్ చెప్పేస్తా చూడండి. ఇక్కడ వీకెండ్స్లో వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది, వీక్ డేస్లో అయితే చాలా తక్కువ ఉంటుంది. వీక్ డేస్లో 800తో స్టార్ట్ అవుతుంది, వీకెండ్స్లో వచ్చేసి 1200, 1300, 1500 దాకా ఉంటుంది. ఇవి ఈ చిన్న టెంట్ల గురించి చెప్పేది. ఆ పెద్ద టెంట్లు ఏసీ టెంట్లు అయితే 2800 నుంచి అలాగే వచ్చేసి 3000 అయితే పడుతుంది. అక్కడ ఫుడ్ ఇంక్లూడ్ ఉంటుంది ఏసీ, ఇక్కడైతే ఫుడ్ ఇంక్లూడ్ ఉండదు. అందువల్ల ఈ చిన్న టెంట్లు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కావాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వ్లాగ్ పెట్టిన క్యాంపెయిన్ గురించి, మార్నింగ్ సన్ రైజ్ అన్ని పెట్టిన, ఆ వీడియో వెళ్ళి చూడండి. ఈ క్యాంపెయిన్ ఏరియాలోనే మీకు బోటింగ్ ఉంటుంది. క్యాంపెయిన్ ఏరియా కార్నర్ నుంచి వెళ్తే బోటింగ్ ప్లేస్కి వెళ్ళాలి. బోటింగ్ ప్లేస్ వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్ కింద కొండ దిగాలి. బోటింగ్ డీటెయిల్స్ అయితే 2 బోట్ రైడ్స్ ఉంటాయి. ఒకటి అయితే 250 రైడ్, ఒకటి 500 రైడ్. 250 రైడ్ అయితే 15 మినిట్స్ తిప్పుతారు, ఒక ప్లేస్ అయితే చూపిస్తారు. 500 రైడ్ అయితే 30 మినిట్స్ తిప్పుతారు, అయితే 2 ప్లేసెస్ చూపుతారు, ఎక్స్ట్రా వాటర్ ఫ్లాష్. అయితే మేము వెళ్ళినప్పుడు అయితే 500 రైడ్ లేదు, 250 రైడే ఉంది. ఈ బోటింగ్ గురించి కూడా మీకు ఫుల్ వ్లాగ్ అయితే నేను మన ఛానల్లో పెట్టినా, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. ఆ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, అప్పుడు మీకు బోటింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి గండికోట అడ్వెంచర్స్, అంటే జిప్ లైన్, క్లైంబింగ్, తర్వాత హై రోప్ వే, ఇలానే అన్నీ ఉంటాయి, అలానే గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్ బోట్ డీటెయిల్స్ కూడా అక్కడ మీకు అవైలబుల్లో ఉంటాయి. అది చూడండి, జిప్ లైన్ కాస్ట్ వచ్చేసి 600 పడుతుంది, అంటే అటు వెళ్ళి ఇటు రావడానికి. 1 సైడ్ అయితే 300, 2 సైడ్ అయితే 600 పడుతుంది. ఇది చూడండి జిప్ లైన్ కూడా. ఈ అడ్వెంచర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పిన, అంటే గండికోట బోటింగ్ వీడియోలోనే ఈ వీటి గురించి కూడా చెప్పేసా. అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ గండికోటలో ఉన్న ప్లేసెస్ మొత్తం ఒక్క రోజులోనే తిరగచ్చు. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చా అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.